ఏ రంగంలో పనిచేస్తున్నా అందులో నెంబర్ 1 స్థానం చేరేందుకే అందరూ ప్రయత్నిస్తూ ఉంటారు. అందులో సినిమా రంగంలో పనిచేసే వారైతే మరింత శ్రమిస్తూ ఉంటారు. అలా మొదటి స్థానానికి చేరుకుంటే వారికి దక్కే గౌరవం వేరుగా ఉంటుంది. వచ్చే పారితోషికం కూడా అందరికంటే ఎక్కువగా ఉంటుంది. తాజాగా బాలీవుడ్ మీడియా ఆర్మాక్స్ జూన్ 2024 వరకు తెలుగులో టాప్ 10 హీరోయిన్లు ఎవరు అనే అంశంపై సర్వే చేసి ఫలితాలను వెల్లడించింది. ఆ ఫలితాల ప్రకారం మన తెలుగు హీరోయిన్లు ఎవరు, ఏ స్థానంలో నిలబడ్డారో తెలుసుకుందాం. టిల్లు స్క్వేర్ సినిమాతో అనుపమ పరమేశ్వరన్ టాప్ 10లో 10వ స్థానంలో నిలిచింది. ప్రస్తుతం బిజీగా మారుతోంది. ఒకప్పుడు టాప్ లో నిలిచిన పూజా హెగ్డే 9వ స్థానంలో నిలిచింది. ప్రస్తుతం ఆమె చేతిలో సినిమాలు లేవు. తమిళంలో సూర్యతో ఓ సినిమా చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇటీవలి కాలంలో ఆమె గ్రాఫ్ శరవేగంగా పడిపోయింది. 20 సంవత్సరాల నుంచి పరిశ్రమలో రాణిస్తున్న తమన్నా 8వ స్థానంలో నిలిచింది. స్టార్ హీరోయిన్ గా మారటానికి అష్టకష్టాలు పడుతున్న కీర్తి సురేష్ 7వ స్థానంలో నిలిచింది. ఇప్పుడే బాలీవుడ్ లో కడుగు పెట్టింది. నేషనల్ క్రష్ రష్మిక 6వ స్థానంలో నిలిచింది. అన్ని బ్లాక్ బస్టర్ సినిమాలు చేస్తున్నప్పటికీ ఆమెకు 6వ స్థానమే దక్కింది. యంగ్ బ్యూటీ శ్రీలీలకు 5వ స్థానం దక్కింది. ఇటీవల కాలంలో సినిమాలన్నీ పరాజయం పాలవటంతో ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటుంది. సహజమైన అందానికి చిరునామా అయిన సాయి పల్లవికి 4వ స్థానం దక్కింది. తండేల్ సినిమాతో త్వరలోని ప్రేక్షకులను పలకరించబోతోంది. అరుదుగా సినిమాలు చేస్తున్న అనుష్క 3వ స్థానంలో నిలవటం విశేషం. క్రిష్ దర్శకత్వంలో కథానాయికి ప్రాధాన్యమున్న సినిమాలు నటిస్తోంది. కాజల్ అగర్వాల్ 2వ స్థానంలో నిలిచింది. చేతిలో చెప్పుకోదగ్గ సినిమాలు లేకపోయినప్పటికీ 2వ స్థానంలో నిలవటం గమనార్హం. చివరిగా నెంబర్ 1 స్థానంలో సమంత నిలిచింది. ఏడాదిన్నర నుంచి సినిమాలేమీ చేయనప్పటికీ టాప్ 1గా నిలవటం విశేషం. ఆమెకున్న క్రేజ్ చెక్కు చెదరలేదని నిరూపితమవుతోంది.